ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అంతలో సౌండ్స్ వస్తే తప్పించుకోబోతుంటే అందరూ వచ్చేశారు. ఏం మాట్లాడుతున్నావు యువరాజ్? విగ్రహంలో డబ్బులుండడం ఏంటి? అవును నిషిక, నా ఫ్రెండ్ ఇంటి మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరుగుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాడి దగ్గర ఉన్న బ్లాక్ మనీ అంతా దాచమని నాకిచ్చి పంపించాడు. 4 రోజులకైనా డబ్బుని కాపాడితే ఆ డబ్బులో మనకి 25% వస్తుంది. అందుకే ఆ డబ్బుని ఎవరికీ అనుమానం రాకుండా విగ్రహంలో దాచిపెట్టాను. మీరు చెప్తుంది నిజమా? ఆ డబ్బుని కానీ మీ ఫ్రెండ్కి ఇచ్చేస్తే ఎవ్వరికి తెలియకుండా మనకి కొన్ని కోట్ల రూపాయలు వస్తాయా? అవును నిషి, రేపట్లోపు వాడికి ఆ డబ్బులు కావాలంట. అందుకే ఎవరూ లేనప్పుడు వెళ్ళి డబ్బులు తీసుకుందామని వెళ్ళాను. డబ్బులు తీయలేకపోయాను. డబ్బు విషయం ఎవరికైనా తెలిసిపోతుందేమోనని భయపడుతున్నాను. మీరేమీ భయపడకండి. డబ్బులు బయటికి తీసేదాకా మన విగ్రహం దగ్గరే కాపలాగా ఉండేలాగా నేను ప్లాన్ చేస్తానుగా. టైం చూసుకొని డబ్బు తీసేద్దాం. సరే. అబ్బా 50 కోట్లు పూచి, 50 కోట్లు. అమ్మ బామర్ది, దెబ్బలు నాకు, డబ్బులు నీకా? కాచి, ఇప్పుడే వెళ్ళి నన్ను ఇరికిచ్చినందుకు మీ అన్నయ్యకి ఇచ్చి పడేస్తా. బూచి ఆగు. ఏంటి? ఇప్పుడు నువ్వు మా అన్నయ్యని నిజం తెలిసిపోయిందని నిందిస్తే నీకు మహా అంటే 10 లక్షలు ఇచ్చి పక్కకు పొమ్మంటారు. అదే అదే ఆ డబ్బంతా మనమే తీసుకుంటే? అమ్మో పూచి, కోట్ల రూపాయలు పూచి. మనం ఎవరి కింద బతకాల్సిన అవసరం లేదు. మనకి స్వతంత్రం వచ్చేస్తుంది. నచ్చింది చేసుకోవచ్చు, నచ్చినట్టు ఉండొచ్చు. నువ్వు చెప్తుంటే బానే ఉంది, కానీ ఎవరికైనా తెలిస్తే మన పని పట్టే కదా. మా అన్నయ్య చెప్పలేడు, అడగలేడు. అదంతా బ్లాక్ మనీ కాబట్టి పోలీస్ కేసు కూడా పెట్టలేడు. నువ్వింకేం మాట్లాడకు, నేను చెప్పినట్టు చెయ్యి. వాళ్ళకంటే ముందే మనమే ఆ కోట్ల రూపాయల్ని కొట్టేద్దాం. ఓకే ఓకే రా. ఈ ఫైల్ ని కాపాడబోయి మా అమ్మ మావయ్య ప్రాణాలు వదిలారు. ఈ ఫైల్ ఓపెన్ చేస్తే కౌశికి వదిన వాళ్ళ నాన్న, అలాగే ఒక అన్నోన్ పర్సన్ ఫోటో, ఇంకోటి దేవనాగరిలో రాగి రేకుపై లిపి. పెద్ద మావయ్య గారి చావు తర్వాత ఈ డ్రైవర్ మిస్సింగ్. ఇక మిగిలిందెవరు? మీనన్, కమిషనర్. వీళ్ళు మనకేమీ చెప్పరు, దొరకరు. ఫైనల్లీ ఈ ఒక్క ఫైల్, 3 ప్రాణాలు, 2 మిస్సింగ్. ఒక రాగి రేకు మీద దేవనాగరి లిపి. మా నాన్నగారు దేవనాగరి లిపిలో రీసెర్చ్ చేస్తూ ఉండేవారు. అసలేం జరిగింది వీళ్ళ మధ్యలో? పజిల్ చాలా బాగుంది. జేడీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలి. ఏం చేస్తున్నావు దాత్రే? ఈ పజిల్ ఎలా సాల్వ్ చేయాలో తెలియట్లేదు కేదార్. అసలు మా అమ్మ చావుకి పెద్ద మావయ్య గారికి సంబంధం ఏంటి? నిషిక యువరాజ్ పెళ్లి వరకు వదిన వాళ్ళ గురించి, వాళ్ళ గొప్పతనం గురించి వినడమే కానీ ఎప్పుడూ ఎక్కడా చూడలేదు. అలాంటి వదిన వాళ్ళ నాన్నకి
మా అమ్మ కాపాడాలి అనుకున్న ఈ సాక్ష్యానికి సంబంధం ఏంటి? ఎంత ఆలోచించినా అదే అర్థం కావడం లేదు దాత్రి. ఆలోచించే కొద్దీ ప్రశ్నలు పెరుగుతూనే ఉన్నాయి. సమాధానం దొరికింది అనుకున్న ప్రతిసారి మరో ప్రశ్న ఎదురవుతూనే ఉంది కేదార్. అసలు ఇదంతా ఎప్పుడు ఆగుతుందో, ఎప్పుడు నిజం తెలుసుకుంటానో నాకే తెలియట్లేదు. ఈ డ్రైవర్ ఎవరో కనిపెట్టి పెదమావయ్య గారిని ఆ రోజు ఎక్కడికి తీసుకెళ్లాడో, అసలు ఎందుకు తీసుకెళ్లాడో మనం తెలుసుకోవాలి. అలాగే ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో మనం తెలుసుకోవాలి. అతనికి, ఈ కేసుకి, అలాగే మా అమ్మ చావుకున్న సంబంధం ఏంటో కనిపెట్టాలి. ఇదంతా ఎప్పటికవుతుందో, ఎంతమంది నిజస్వరూపాలు బయటపెట్టి మా అమ్మ నిజాయితీ నిరూపించుకోవాలో తెలియడం లేదు కేదార్. దాత్రి, అలసిపో, ఆలోచించు, కానీ ఆగిపోకు. ఇది నీ ఒక్కదాని యుద్ధమే కాదు, మీ అమ్మ నిజాయితీకి సంబంధించింది మాత్రమే కాదు. ఈ దుర్మార్గుల చేతిలో అన్యాయంగా ప్రాణాలు పోగొట్టుకున్న ప్రతి ఒక్కరిది. ఇదెంత ప్రమాదమో తెలిసినా అత్తయ్య గారు ఈ ఫైల్తో అందరి నిజాలు బయట పెట్టాలనుకున్న ప్రమాదంలో ప్రాణాలు పోతాయని తెలిసిన నిజాన్ని ప్రపంచానికి తెలియజేయాలనుకున్నారు. తాత్రి, ఆ నిజం బయట పెట్టాల్సిన బాధ్యత నీకుంది. కాబట్టి నువ్వు నిరాశ పడకూడదు, నిరుత్సాహపడకూడదు, సరేనా? థ్యాంక్ యూ కేదార్. వదిన కడుపులో ఉన్న బిడ్డని కాపాడాల్సిన బాధ్యత మన మీదే ఉంది కేదార్. అవును దాత్రి, మనల్ని దాటి అక్కకి ఏ హాని వెళ్ళకూడదంటే మనం ఎప్పుడూ అక్కని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ప్రాణం తీయాలనుకుంటుంది పరాయి వాళ్ళు. మన వాళ్ళు కన్ఫర్మ్ గా తెలుసుకునే వరకు అందరూ అనుమానితులే. అందరినీ ఒక కంట కనిపెడుతూ ఉండాలి. ఇంట్లో పూజకి టైం అవుతుంది, వెళ్దాం పద్దాత్రి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.